హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఏపీ పీఎం కిసాన్ 24వ విడతపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. ఎప్పుడు 24వ విడత రిలీజ్ చేస్తారు, అలాగే మీ యొక్క స్టేటస్ అంటే పీఎం కిసాన్ కి మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది మీ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ పీఎం కిసాన్ మనీ రావాలంటే ఏమేం ప్రాసెస్ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాం. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి పీఎం కిసాన్ పథకం కింద ఇటీవల 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది ఆల్రెడీ. ఇప్పటికే అర్హులైన కోట్లాది మంది రైతులకు బ్యాంక్ ఖాతాలో 2000 చొప్పున జమ అయ్యాయి అన్నమాట. అయితే ఇప్పుడు రైతులందరిలో ఒకే ఒక్క ప్రశ్న అయితే ఉంటుంది. అది వచ్చేసరికి పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఈ తాజా సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చెల్లింపు షెడ్యూల్ ప్రకారం 24వ విడత నిధులు అక్టోబర్ 2026లో విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే అర్హత నిబంధనలు పూర్తి చేసిన రైతులకు మాత్రమే జమ అవుతాయి అన్నమాట. ఆ అర్హతలు ఏంటో కూడా మీరు కూడా తెలుసుకోండి. పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు వస్తుందంటే, పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాదికి రైతులకు అంటే ఇయర్కి వచ్చేసరికి రైతులకు మొత్తం 6000 ఆర్థిక సహాయం అయితే అందజేస్తున్నారు. ఈ మొత్తానికి 3 విడతలుగా ఒక్కొక్క విడతలో 2000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తున్నారు అనమాట. ప్రస్తుతం అమలవుతున్న చెల్లింపు షెడ్యూల్ ప్రకారం మొదటి విడత వచ్చేసరికి ఏప్రిల్ నుంచి జూలై లోపల పడినాయి అనమాట. అండ్ రెండో విడత వచ్చేసరికి ఆగస్ట్ నుంచి నవంబర్, అండ్ మూడో విడత వచ్చేసరికి డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 23వ విడత ఇటీవల విడుదల కావడంతో 24వ విడత అక్టోబర్ నెలలో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే చాలా మందికి 23వ విడత కూడా రాలేదన్నమాట. ఎందుకంటే కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటికీ 23వ విడత డబ్బులు జమ కాలేదన్నమాట. దీనికి ప్రధాన కారణాలు అయితే ఇవే అండి. అంటే ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం, అలాగే ఆధార్ బ్యాంకుకి లింక్ కాకపోవడం, అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడం. సో వీటి వల్ల మనకి చాలా మందికి 23వ విడత 2000 అయితే బ్యాంక్ అకౌంట్ లో జమ కాలేదన్నమాట. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఉండడం వల్ల కూడా మనకి ఈ అమౌంట్ అనేది జమ కాదనమాట. అలాగే పట్టాదారు వివరాలు తేడాగా ఉండడం, ఫార్మర్ రిజిస్టర్ నమోదు పూర్తి కాకపోవడం వల్ల కూడా మనకి మనీ అనేది జమ కావన్నమాట. సో ఇక్కడున్న ఈ సమస్యలు అన్నీ కూడా సరి చేసుకుంటే కనుక, అర్హత ఉంటే కనుక తర్వాత చెల్లింపులో నగదు పొందే అవకాశం కూడా ఉంటుందండి. సో ఎవరికైతే మనీ అంటే 23వ విడతలో మనీ రాలేదో, సో ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. అంటే ఆధార్ కి బ్యాంక్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ కంప్లీట్ అయిందో, ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి చేసిందో లేదో, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. సో మీ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా ఏంటనేది చెప్తాను. అంతకన్నా ముందు పీఎం కిసాన్ డబ్బులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకోవాలంటే రైతులు ఈ వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాకు కంపల్సరీ లింక్ చేయించుకుని ఉంచుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేయించుకోవాలన్నమాట. అండ్ వీటి యొక్క ప్రాసెస్ కూడా నేను చెప్తానండి. ఆధార్ లింక్ ఎలా చేయించుకోవాలి, అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎక్కడ చేయించుకోవాలి, వీటి యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మర్ రిజిస్టర్ నమోదు అవసరమైతే పూర్తి చేసుకోవాలన్నమాట. అలాగే భూమి యొక్క వివరాలు సరిగ్గా నమోదు అయ్యాయో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక మీకు పీఎం కిసాన్ మనీ అనేది జమ కావడానికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. మెయిన్ మనకి పీఎం కిసాన్ మనీ జమ కాకపోవడానికి ఇవే రీజన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, పీఎం కిసాన్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా చూడండి. ముందుగా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ ద్వారా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణంతో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. ఈ ఈకేవైసీ పూర్తి కాకపోతే నెక్స్ట్ వచ్చే విడతలో కూడా నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కంపల్సరీ ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందో లేదో చెక్ చేయించుకోండి. ఒకవేళ మీకు మొబైల్లో రాకపోతే కనుక సచివాలయంకి వెళ్ళైనా ఈకేవైసీ చేయించుకోవచ్చు అండి. సచివాలయంకి వెళ్ళైనా చేయించుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళైనా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చూసేయండి. పీఎం కిసాన్ పోర్టల్ ఉంటుంది కదండి. సో దాంట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే నమోదు చేయాలన్నమాట. లేదా ఆధార్ నెంబర్తో అయినా చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఇన్స్టాల్మెంట్ స్టేటస్లో ఇప్పుడు ఉండే సమాచారం అయితే తెలుస్తుంది అనమాట. మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది అన్ని కూడా క్లియర్గా తెలుస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ పీఎం కిసాన్ పథకం ముఖ్య అంశాలు కూడా చూసేయండి. సో పథకం పేరు అందరికీ తెలిసిందే, పీఎం కిసాన్. అండ్ నెక్స్ట్ సంవత్సరానికి వచ్చేసరికి 6000 చొప్పున మనకి
మనకి 3 విడతల్లో ఒక్కొక్క విడతలో 2000 చొప్పున అకౌంట్లో జమ చేస్తారనమాట. మొత్తం 6000 కూడా. అలా మనకి 24వ విడత వచ్చేసరికి అక్టోబర్ 2026 లోపల విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. అంటే 23వ విడత వచ్చేసరికి మనకి జూలైతో లాస్ట్ కాబట్టి నెక్స్ట్ వచ్చే 24వ విడత వచ్చేసరికి అక్టోబర్లో పడే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చెల్లింపు విధానం వచ్చేసరికి డీపీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యమైన సూచనలు కూడా తెలుసుకోండి. ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ చెక్ చేసుకోవాలి. ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరైనవా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫార్మర్ రిజిస్టర్ అవసరమైతే నమోదు చేసుకోండి, లేదంటే ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా చూడండి. పీఎం కిసాన్ 24వ విడత వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న చెల్లింపు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 2026లో విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఒక్కొక్క విడతలో ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా తెలిసిందే అందరికి. ఇది 3 విడతల్లో మనకి 6000 అనేది జమ చేస్తారు. ఒక్కొక్క విడతలో 2000 చొప్పున జమ అవుతాయి అనమాట. ఈకేవైసీ తప్పనిసరిగా చేపించుకోవాలా. అవునండి, ఏ స్కీమ్ కైనా సరే, తల్లికి వందనం కానివ్వండి, ఈ పిఎం కిసాన్ కానివ్వండి, ఏ స్కీమ్ కైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా కంపల్సరీగా చేపించుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇది వచ్చేసరికి డీబీటీ ద్వారా డబ్బులు అందుకోవడానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి చేసి ఉండాలన్నమాట కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 23వ విడత రాకపోతే ఏం చేయాలి? పిఎం కిసాన్ పోర్టల్ లేదా సమీప సిఎస్సి కేంద్రాల్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెక్ చేయించుకోండి. ఇంకా ఫైనల్ గా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం 6000 ఆర్థిక సహాయం అందిస్తుందండి. ప్రస్తుతం మనకి 24వ విడత నిధులు అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుకోవాలంటే ఈకేవైసీ, ఆధార్ బ్యాంక్ లింక్, ఎన్పిసిఐ మ్యాపింగ్, ఫార్మర్ రిజిస్టర్ వంటి ప్రక్రియలను ముందుగానే పూర్తి చేసి ఉండాలన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్. సో అర్హులైన రైతులు తమ వివరాలను ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోండి. సో ఇదన్నమాట పిఎం కిసాన్ 24వ విడత మనకి అక్టోబర్ లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అక్టోబర్ లోపల ఈకేవైసీ, ఆధార్ లింక్ ఇవన్నీ కూడా చేయించుకొని రెడీగా ఉండండి. ఈకేవైసీ అనేది మనకి మీ సేవలో కానీ సచివాలయంలో కానీ చేస్తారు. ఈ ఆధార్ బ్యాంక్ లింక్ అనేది మనకి బ్యాంక్ దగ్గరే చేస్తారనమాట. సో మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఇలాగ ఆధార్ లింక్ చేయాలంటే ఒక ఫామ్ అయితే ఇస్తారు. మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి ఒక హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసి, సో అప్లికేషన్ ఆ ఫామ్ తో పాటు మీ యొక్క ఆధార్ జిరాక్స్, బ్యాంక్ జిరాక్స్ ఈ రెండు కూడా అటాచ్ చేసి బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే మీకు విత్ ఇన్ 24 to 48 hours లో మీ యొక్క ఆధార్ అనేది బ్యాంక్ కి లింక్ చేస్తారనమాట. సో ఇంతే అనమాట ప్రాసెస్. అండ్ ఈకేవైసీ కూడా మనకి బ్యాంక్ దగ్గర చేస్తారా లేదా అనేది కూడా కనుక్కోండి. సో లేదంటే మీకు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ బ్యాంక్ లో కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట అక్టోబర్ లో 24వ విడత విడుదల చేసే ముందు మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 23వ విడతలో కూడా అమౌంట్ రాకపోతే కనుక ఈ ప్రాసెస్ అంటే ఈ రూల్స్ అన్ని కూడా తప్పకుండా పాటిస్తే కనుక 24వ విడతలో మీకు కంపల్సరీ మనీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మెయిన్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఈకేవైసీ, ఆధార్ లింక్, ఎన్పిసిఐ మ్యాపింగ్, ఫార్మర్ రిజిస్టర్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే 23వ విడత మనీ రాకపోయినా 24వ విడతలో మీకు మనీ అనేది కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదండి పిఎం కిసాన్ యొక్క అప్డేట్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.